నమస్తే. కంటోన్మెంట్ సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి కంటోన్మెంట్ అంటే హైదరాబాద్ నడి బొడ్డులో ఉంటుంది. కానీ సంఖ్యలు ఉంటాయి. వాస్తవంగా కూడా ఇక్కడ పరిపాలన అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నడుస్తుంటుంది తెలంగాణ వ్యాప్తంగా. కంటోన్మెంట్ ప్రాంతం మాత్రం అట్లుండదు. ప్రత్యేక బోర్డు ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్మీ రెసిడెన్షియల్ ఏరియా. ఎక్కడ చూసిన కంచెలు, గోడలు మొత్తం ఎక్కడ రోడ్లకు కూడా అడ్డంగా రేకులు పాతి ఉంటాయి. దాదాపు నో ఎంట్రీ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. ఓ రకంగా ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ శాయశక్తుల పాలన చేయకుండా చాలా ఇబ్బందికర పరిస్థితి. కేవలం ఏంటంటే ప్రత్యేకంగా బోర్డు ఉండడం. ఇది చాలా కాలం నుంచి ప్రజలు కూడా కోరుతున్నారు. మున్సిపల్లో విలీనం చేయాలి, కార్పొరేషన్లు విలీనం చేయాలనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా గత 6 రోజులుగా రీలే నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎందుకంటే కంటోన్మెంట్ ప్రాంతంలో గెలిచిన గణేష్ గారు ఆయన చేతి నిండా కూడా పని చేయలేని పరిస్థితి ఉంది. అంటే ఓ రకంగా ఎట్లా అంటే ముందు భోజనం పెట్టి చేతులకు సంఖ్యలు వేయడమే ఈ కంటోన్మెంట్ యొక్క బోర్డు ఉండడం. గణేష్ గారు ఏం చెప్తారు? 6 రోజుల నుంచి దీక్ష కొనసాగిస్తున్నాం. ఈ దీక్ష యొక్క ఉద్దేశం ఏంటి? ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? దీక్ష ఒక ముఖ్య ఉద్దేశం, మాకు ఈ కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి. విలీనం చేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. ఒక్కొక్కటి 2-3 స్టెప్స్గా చెప్తాను. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటేనే, ఎమ్మెల్యే అధీనంలో ఉంటేనే అక్కడ నాది పూర్తి స్థాయిలో బాధ్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే కేంద్రం అధీనంలో ఉన్నందుకు కంటోన్మెంట్ బోర్డు ప్రతి విషయంలో ఆంక్షలు. రాష్ట్రం నుంచి ఏ పనులు చేయాలన్నా మీరు టీవీలలో చూస్తుంటారు, పేపర్లలో చూస్తుంటారు, ఎన్ఓసీలు కావాలి, ఎన్ఓసీలు వస్తేనే పనులు అవుతాయి అని. ఏదో చేయడమే కష్టం అంటే అక్కడి నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చుకున్నా ఇక్కడ ఏది జరగాలన్నా కూడా ఆంక్షలు ఆంక్షలు ఆంక్షల్లా. మరి కంటోన్మెంట్ బోర్డు ఏం చేస్తుందంటే చేయలేని పరిస్థితి. ఎందుకు చేయలేని పరిస్థితి? అక్కడ నిధులు లేవు. నిధులు ఎందుకు లేదంటే కేంద్ర ప్రభుత్వం 1200 కోట్లు బకాయిలు ఉంది కంటోన్మెంట్ బోర్డుకి. కంటోన్మెంట్ బోర్డుకి రావాల్సిన బకాయిలు ఇస్తలేరు. కేంద్రం ఏదంటే ఏదైనా మున్సిపల్ బాడీకి నడవాలి, అక్కడ స్థానికంగా డెవలప్మెంట్ వర్కులు జరగాలంటే ఏదైనా నిధులు ఇవ్వాలి ఫస్ట్. ఆ నిధులు లేదు, బకాయిలు లేనందుకు. నిధులు లేని బోర్డు ద్వారా రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, త్రాగునీరు సమస్య, కమ్యూనిటీ హాల్ సమస్య, గ్రౌండ్ సమస్య, చెత్త సమస్యతో పాటు ప్రతి సమస్యగా మారిపోయింది మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఏరియా. నేను ఎమ్మెల్యే అయినాక కూడా చూస్తే ఎంత మార్చాలన్నా కూడా అక్కడ సిస్టమ్ ఏదైతుందో కంటోన్మెంట్ బోర్డు సిస్టమ్, సెంట్రల్ సిస్టమ్, ఆ పాత బ్రిటిషర్ సిస్టమ్ లాగా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం వ్యవస్థలో వ్యవస్థ లేని పరిస్థితి. ఇప్పుడు వేరే దగ్గర నేను ఒక డివిజన్ ఉంటుంది నా కాన్స్టిట్యున్సీలో, మోండా డివిజన్ అని. అక్కడికి నేను వెళ్తే సంబంధిత అన్ని శాఖల ఆఫీషియల్స్ వస్తే కానీ వాళ్ళు కళ్ళతోటి ప్రజలు చెప్పింది చెవులతోటి వింటే కానీ అక్కడ సమస్య అర్థం కాదు. ఆ సమస్య అవసరం కూడా ఎంత అనేది కూడా వాళ్ళకి అర్థం అవుతుంది అక్కడికి వస్తేనే. ఇక్కడ ఎవరు రానప్పుడు వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? వీళ్ళు రాను, ఇది ప్రోటోకాల్ కాదు, మేము రాము, మేమే చూసుకోవాలా, నేనే సామాన్యులకు ఒక రిప్రజెంటేషన్ బోర్డు సీఓ గారికి ఇవ్వాలి. సీఓ గారు ఎప్పుడైతుందో ఏందో ఆయన డబ్బులు లేదంటారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి? గతంలో అదే పరిస్థితి. అంటే నాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఎన్నికలలో, ఉప ఎన్నికలలో ఓట్లేసి నన్ను ఆశీర్వదించి వారికి పనిచేయమని బాధ్యత ఇస్తే నేను మంచి పనులు ఏది చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే, ఇది విలీనం అయితేనే సాధ్యమవుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ దీక్ష తీసుకోవడానికి ఇంకో 2 కారణాలు. ఒక కారణం ఏంది, 2015 జనవరిలో ఎలక్షన్ అయింది, బోర్డు ఎలక్షన్. 2020లో బోర్డు డిజాల్వ్ అయింది. 21, 22, 23, 24, 25, 26 6 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్ లేదు, మెర్జ్ లేదు. 3 సంవత్సరాల కింద మెర్జ్ చేస్తా అని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఏమండి, వాళ్ళు భారతదేశంలో వాళ్ళకి కావాల్సిన అన్ని పనులు కూడా టకా చేసుకుంటారు. ఇది ప్రజా సమస్య, ప్రజలకు అవసరం, ప్రజల డిమాండ్. 3 సంవత్సరాలు అయినా మళ్ళీ ఇప్పుడు 4వ సంవత్సరాలకి ఈ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తున్నట్టు మొన్న 10 రోజుల కింద ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ గెజిట్లో ఏమి ఇచ్చారంటే మళ్ళీ 1 సంవత్సరం కొనసాగిస్తాం, మధ్యలో ఎప్పుడైనా అయితే ఎలక్షన్ అయినా పెట్టొచ్చు, లేకుంటే మెర్జైనా చేస్తాం అన్నట్టు. మాకు క్వశ్చన్ మార్క్ లేక మాకు ఎవరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఏ పెద్ద నాయకుడు చెప్పారు. ఉట్టి అట్లా మేమే అనుకోవాలా, లీడర్లతో అట్లా అనిపిస్తున్నట్టు చేస్తున్నారు. కానీ నేనేమన్నా అంటే ఇప్పటికీ జరిగింది, ఇంకొక సంవత్సరాలు జరుగుతాని నమ్మకం లేదు. ఇంకా 10 సంవత్సరాలు అవుతుందా, ఇంకా 20 సంవత్సరాలు అవుతుందా తెలియలేని పరిస్థితి. కాబట్టి ఒకటి. రెండోది, గ్రేటర్ హైదరాబాద్ని ఎక్స్టెండ్ చేశారు. 27 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ విలీనం చేసి హైదరాబాద్ని విస్తీర్ణ చేసి ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచన
ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీ పడే విధంగా ఎదగాలని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. చుట్టుముట్టంతా ఎలక్షన్లు అయ్యి మాకు ఎలక్షన్లు కాకుండా ఈ బోర్డు ఉంటే పక్కకంతా బాగుండి మేము బాగాలేకుంటే పద్ధతి కాదు కదా. ఇప్పటికే మా శ్మశాన వాటికలు కూడా పాత కాలంలో శ్మశాన వాటికలు ఉన్నట్టుంది. ఇప్పటిదాకా లాస్ట్కి ఎవరైనా చనిపోతే పోయి పండుకునేది శ్మశాన వాటికల్ని. అక్కడ మంచిగా పీస్ఫుల్గా ఉండే విధంగా పార్కులు లాగా తయారవుతున్నాయి. ఇక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ లేనప్పుడు ఈ బోర్డు ఎందుకు మాకు? ఇక్కడ మేము భూములు కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు 11%, రాష్ట్రం అంతటా 7.5%, 3.5% మేము ఎక్కువ కట్టాలి. ఎక్కువ కడితే మన లాభమైందా? ఆ పైసలంతా కేంద్రం తీసుకుపోయి 1200 కోట్లు బకాయిలు పెట్టుకుంది. ఇవన్నీ బోర్డు తోటి మాకు అన్ని విధంగా నష్టం. ఇల్లు కట్టుకోవాలంటే రాష్ట్రం అంతటా ఎక్కడ పోయినా ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. మున్సిపల్ ఆఫీస్కి ఇస్తే వాళ్ళు వీళ్ళు చూసే వారమో 10 రోజుల్లో తేలుతారు. ఇక్కడ ఏంటంటే ఒక బోర్డు మీటింగ్ కావాలి, బోర్డులో చర్చ జరగాలి. ఒకవేళ ఆ బోర్డు బిల్డింగ్ పర్మిషన్కు చర్చ జరగకుంటే అది అప్పుడు అంశం రాదు ఎజెండాలో. ఇప్పుడు ఎజెండాలో నెక్స్ట్ టైం ఎజెండాలో వచ్చి పాస్ అయితే ఆయన అదృష్టం. ఒకవేళ అజెండాలో పాస్ కాకుంటే రిజెక్ట్ అయితే మళ్ళీ దురదృష్టం అని మళ్ళీ ఎన్నో నెలలు ఆగాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మాకొద్దు. పాలన బాగుండాలి, డెవలప్మెంట్ బాగా జరగాల, నిధులు బాగుంటేనే సాధ్యమైతే, సిస్టమ్ బాగుంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు అనేదే ఈ రిలే నిరాహార దీక్ష. నేను ఒక్కనే కాదు, యావత్ కంటోన్మెంట్ ప్రజలందరూ చేస్తారు. అంటే ప్రధానంగా దేశ సరిహద్దుల్లో ఉండే కంచెలు ఇక్కడ ఉంటాయి మీకు, దాదాపు గోడలు కంచెలు. అంటే ఎక్కడ చూసినా ఎంట్రీ బోర్డులు, అంటే నో ఎంట్రీ అనే బోర్డులు ఉంటాయి. ఎక్కడున్న రోడ్లు మూసేయబడి ఉంటాయి. ఈ స్థితిలో అంటే అప్పట్లో బ్రిటిష్ కాలం అంటే నగరంలో చాలా చివరి గట్టిరి నగర విస్తీర్ణం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతుంది, లేకపోతే ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది. ఈ కంటోన్మెంట్ బోర్డ్ సర్వీసెస్ మిలిటరీ వారికి ఇస్తారు, మాకు జిహెచ్ఎంసీ వాళ్ళు సర్వీసెస్ ఇస్తారు. అది ఎలా ఉందో ఆ ఏరియా అలానే ఉంటుంది, డిఫెన్స్ ఏరియా. దానికి సర్వీసెస్ మాత్రం కంటోన్మెంట్ బోర్డే ఇస్తుంది. మేము ఉట్టి సివిల్ ఏరియానే మెర్జీ చేయమంటున్నాం. వారి ఆంక్షలు ఏమవుతుందో వాళ్ళ సిస్టమ్ వేరుంటుంది. దేశంలో ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత సంతోషంగా, ఇంత పీస్ఫుల్గా ఉన్నామంటే వాళ్ళు సరిహద్దులలో వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి దేశ రక్షణ గురించి పనిచేస్తున్న ఆర్మీ సోదరులు ఉన్నందుకే మనం సంతోషంగా. వారి సంతోషంగా ఉండాలంటే వారికి మంచి సర్వీసెస్ రావాలన్నా కూడా కంటోన్మెంట్ బోర్డు వాళ్ళకి ఇచ్చి మిగతా సివిల్ ఏరియా జిహెచ్ఎంసీ ఇస్తే వాళ్ళు బాగుంటారు, మేము బాగుంటాం, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఏరియాస్ మాకు రాదు, సివిల్ ఏరియాసే అడుగుతున్నాం. అన్ని విధంగా సమస్యలు పరిష్కారం అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే స్వతంత్రం రాకముందుకు బ్రిటిష్ వాళ్ళు మనకు అప్పజెప్పిన బోర్డు, ఆ బోర్డు ఇంకా మన నెత్తి మీద ఉంది. ఇప్పుడు రాష్ట్రం అంతటా రేపు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకుంటే మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏదైతే ఓటు హక్కు కావచ్చు, ప్రజాస్వామ్యం ఉందో అది ఏది కూడా ఇక్కడ వర్తించే విధంగా లేదు. కాబట్టి రేపు కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, తెలుపుతున్నాం అందరము. ఎందుకంటే రాజ్యాంగం అందరికీ, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ప్రతి ఒక్క విషయానికి అమలు అయ్యేటట్టు ఉండాలి. కానీ ఇది కొందరు మాత్రమే పరిమితమైంది, కొన్ని ఏరియాలకే పరిమితమైంది. మాకు బాగా నష్టం అవుతుంది. కాబట్టి నష్టం మీద, అన్యాయం మీద పోరాటం, ఈ విలీనం గురించి కొట్లాడతాం. కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, దీన్ని విలీనం చేయాలనేది మా డిమాండ్. ప్రధానంగా కంటోన్మెంట్లో దాదాపు 4 లక్షల జనాభా ఉంటుంది. మీరు ఎమ్మెల్యేలో గెలిచింది. ప్రధానంగా ఎమ్మెల్యేగా మీకు పరిపాలన చేయడానికి, మీరు చేతి నిండా పని చేయడానికి ఏమేమి అడ్డంకిగా మారుతుంది? ఇంకా ప్రధానంగా ముఖ్యంగా మొన్న కూడా నేను రోజు పాదయాత్ర చేశాను. పాదయాత్ర చేస్తే ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో నీటి సమస్య, రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య, ఏ సమస్య అయినా చేయాల్సింది ఎవరు ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బాడీయే చేస్తుంది. మాకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బాడీ కంటోన్మెంట్ బోర్డు. వారు చేయాలంటే వాళ్ళ దగ్గర నిధులు లేదు. నిధులు లేకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా, నేను ఎన్నిసార్లు పోయినా కూడా వాళ్ళు ఏమంటారు, ఎమ్మెల్యే మేము గెలిపించుకున్నాం, ఎమ్మెల్యే చేశారని. ఎమ్మెల్యే డైరెక్ట్ చేయడు కదా, వాడు సిస్టమ్ చేస్తుంది. సిస్టమ్ చేయలేనుకు, సిస్టమ్ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం? ఇంకా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు 1200 కోట్లు ఇయ్యరు. వాళ్ళు కనీసం ఏమన్నా దాంట్లో రిలీజ్ చేసినా డెవలప్మెంట్ అవుతుంది. ఈ సిస్టమ్ ఏ విధంగా అయినా కూడా అన్ని ఆంక్షలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా రెస్పాన్స్ తీసుకుంటుంది. గతంలో నుంచి ఇప్పటిదాకా కూడా ఒక ప్రాబ్లం ఏర్పడింది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఇది రాష్ట్రంలో ఉండి సెంట్రల్ అధీనంలో ఉండి ఎమ్మెల్యే ఉన్నా కూడా మొత్తము సెంట్రల్ అధీనంలో ఉండడంతో కోఆర్డినేషన్ కూడా జరగకపోవడం, సిస్టమ్కి అందరు కోఆర్డినేషన్ చేయనందుకు కూడా ఈ ప్రజలకు నష్టమవుతుంది. కాబట్టి ఎమ్మెల్యేకి కూడా ఈజీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈజీ అవుతుంది. వాళ్ళది మాది అవుతుంది. కాబట్టి మేము మా ప్రజలకు మంచి సేవలు అందించి వాళ్ళ అన్ని సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళ ఓటు హక్కు కల్పించడానికి, కార్పొరేషన్ ఎలక్షన్లో వాళ్ళు ఓటు వేసుకునడానికి వీలైనంత వరకు కార్పొరేషన్లో అయితే ఎలక్షన్ రావాలనేదే మా డిమాండ్. ప్రధానంగా కంటోన్మెంట్ మున్సిపల్లో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వమే అనుమతి కావాలి. ఒకవేళ
చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది, ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది? వారికి ప్రజల శ్రేయస్సు సంక్షేమం మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ జాప్యం జరుగుతుంది. 3 సంవత్సరాల కింద వేసుకున్న కమిటీ ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదంటే వాళ్ళ ప్రజల మీద వాళ్ళ పట్టింపు ఏందని దీని ద్వారా అర్థమవుతుంది. ఎలక్షన్కి వచ్చినప్పుడు వేరే ఎజెండా మీద వస్తారు, దాంతో బయటపడుతున్నారు. కానీ వారు అనుకుంటారు. కానీ ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న ఈ రిలే నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఇది కంటోన్మెంట్ బోర్డుకే పరిమితం అనుకుంటారు వాళ్ళు. కానీ రేపు రానున్న రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లు, అదే మాదిరిగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే వారు ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్ పెట్టలే, మెర్జ్ చేస్తాను కూడా మెర్జ్ చేయకుంటే వాళ్ళ ఆలోచన ఏంది? కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలా, ప్రజల మేలు గురించి వాళ్ళు ముందుకొచ్చి నిర్ణయం తీసుకోవాలా. ఇక్కడ స్థానికంగా ఉన్న ఈటెల రాజేందర్ గారు కూడా దీని మీద స్పందించాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను. ఇంకోటి బీజేపీ నేతలు మాట్లాడుతుంది ఏంటంటే, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే 100% బోర్డుని మున్సిపల్లో విలీనం చేస్తామంటారు. అంటే వాళ్ళు అధికారంలోకి రావాలంట. మరి ఇక్కడ ఎవరు ఈ మాట చెప్పింది? బీజేపీ నేతలు చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ మాకు ఎప్పుడు విలీనం అయినాక మాట్లాడతారా? మీరు ఏం చేసినాక మాట్లాడతారు? మీరు రారు, అయితే ఇది విలీనం కాదా? ఇక్కడ వీళ్ళు సచ్చినా బీజేపీ ప్రభుత్వం రాదు, మాకు విలీనం జరగదన్న విధంగా వారు మాట్లాడుతారు. కాబట్టి అలా కాదు, మేమందరం ఈ దీక్ష తీసుకుంటాం, దీన్ని ఇప్పుడు ఈ విధంగా శాంతియుతంగా చేస్తున్నాం. రానున్న రోజుల్లో వాళ్ళు ఇంకా స్పందించకుంటే దీన్ని వేరే రకంగా కూడా ఉద్యమం తీసుకుపోతాం. ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం. మేమందరం కూడా ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు అవుతున్నాయి అక్కడక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఈ యొక్క నినాదం, ఈ యొక్క డిమాండ్ తీసుకెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ప్రజలను కూడా చైతన్యపరిచి వీళ్ళకి ఎక్కడ కూడా మనగడ లేకుండా చూస్తానని కూడా సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు వాళ్ళ ప్రజలతోటి ఢిల్లీ వెళ్ళి ఏమన్నా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందా ప్రజలను తీసుకెళ్ళి? ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియలో ఏమేం చేస్తే బాగుంటుంది, విలీనం జరగడానికి అన్నీ చేస్తాం, ఏది ఒక్కటి వదలం, ప్రజల సంతకాలు కూడా సేకరించాం, అన్నీ ఒక్కొక్కటి తర్వాత ఒకటి. ఇప్పుడు ఈ విధంగా వెళ్తున్నాం, ఈ విధంగా వాళ్ళు దిగి రాకుంటే ఏ విధంగా చేస్తే వాళ్ళు దిగొస్తారో ప్రజలని చైతన్యపరిస్తే, నేను వాళ్ళు ఏమనుకుంటారంటే కంటోన్మెంట్ బోర్డు సమస్య అని అనుకొని తక్కువ అంచనా వేస్తారు. ఇది రాష్ట్ర సమస్యగా, దేశ సమస్యగా తీసుకెళ్తాం. రాష్ట్ర సమస్య దేశ సమస్యగా తీసుకెళ్తాం. ఎందుకంటే దేశంలో ఉన్న మిగతా కంటోన్మెంట్ బోర్డులో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి చోట దేశంలో వీళ్ళకు తిరగబాటుతనం అవుతుంది, వీళ్ళకు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా రానున్న అన్ని ఎలక్షన్లు ఓడగొడతారు. చివరి ప్రశ్న, ఎన్ని రోజులు మీ దీక్ష? అంటే అంతిమ లక్ష్యం అదేనా? ఎన్ని రోజులు దీక్ష అంటారు? ఇప్పుడు విలీనం చేసేవారికి దీక్షలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాం. రిలే నిరాహార దీక్ష ఇది పోతున్న కొద్దీ ఏమేమైతే తెలిసినాక అందరితోటి సలహా సూచనలు తీసుకుంటాం. పొద్దున్నే నాకన్నా ముందే ఇక్కడ మహిళలందరూ, అన్నదమ్ములు అందరూ వచ్చేసి అందరూ కూర్చుంటారు. నిన్న మొత్తం ముస్లిం పెద్దలు, క్రిస్టియన్ పెద్దలు, మన పండితులు, పంతులందరూ వచ్చి ఇక్కడ పూజలు చేశారు. ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లా జరగదు. ఎందుకంటే ఎవరైనా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మిగతా ఇది 2-3 పార్టీలు వాళ్ళ మీద వ్యతిరేకం పెంచుకుంటారు కాబట్టి, శత్రుత్వం పెంచుకుంటారు కాబట్టి వాళ్ళు రారు. నిన్న అందరూ అన్ని మతాలు వదిలేసి మానవత్వం గురించి నేను వచ్చి ప్రార్థనలు చేశారు. ఈ వేదిక నుంచి అంతా రాజకీయంగా అతీతంగా మానవత్వం ఎండింది. అందరూ మానవులు బాగుండాలి. ఇక్కడ మానవులు బాగలేకుంటే మేము అక్కడ చర్చిలాల, మస్జిద్లాల, గుడిలాల చేసుకుంటే కాదు, ఇక్కడ వచ్చి మీరు దీక్షకు మద్దతు ఇవ్వాలి, దీక్ష ఫలించాలని కూడా వాళ్ళు పూజలు చేయడం జరిగిందంటే ఇది ఎప్పుడు చరిత్రలో జరగదు. అంటే ఈ కంటోన్మెంట్లో ఉన్న వాళ్ళు, కాలనీ వాళ్ళు, బస్తీ వాళ్ళు అందరూ కలిసి రావడం, ఈరోజు ముఖ్యంగా మొత్తం కంటోన్మెంట్లో ఉన్న యువత అంతా పొద్దున్నే కదిలి వచ్చి ర్యాలీగా వచ్చింది. అంటే ఇది జరగాల్సిందే, ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, నెరవేరాలి. మీరు ఏదైతే ఎమ్మెల్యే స్థాయిలో ఇది కూర్చున్నారో, బాధ్యతగా కూర్చున్నారో మేమంతా మీకు మద్దతు ఇస్తాం. మీరు ఏ పిలుపునిచ్చినా మీకు తోడైతాం. ఖచ్చితంగా సాధించే వారికి మనం కలిసి సాగుదామని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రధానంగా శ్రీ గణేష్ గారు చెప్తున్నది. కంటోన్మెంట్లో మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి దీక్షలో పాల్గొంటున్నారు. ఇది కేవలం హైదరాబాద్ సమస్యనో, తెలంగాణ రాష్ట్ర సమస్య కాదు, దేశవ్యాప్త సమస్య. అన్ని రాష్ట్రాలలో కూడా కంటోన్మెంట్కి సంబంధించిన ఇష్యూ ఇట్లా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. అంతిమ లక్ష్యం అదే. బీజేపీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో ఆ నిర్లక్ష్యాన్ని వీడాల్సిందని చెప్తారు. అవసరమైతే ఢిల్లీ కంటోన్మెంట్ ప్రజలతో పాటు వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ చేస్తాం, కేంద్రం మెడల్ వంచుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పాషాతో బాను, కంటోన్మెంట్.